నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జేసీ స్వర్ణలత. పుల్వామాలో అమరులైన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు. భూపాలపల్లిలోని వ్యాపారస్తులు తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలి. మున్సిపాలిటీ శాఖ ఆర్డీ షాహిద్ మసూద్ ఖాన్. తమకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఓసీ2 పనులను అడ్డుకున్న ఆకుదారివాడ, అదేవిధంగా పక్కీర్గడ్డ గ్రామస్తులు. జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ జరిగింది. కాగా ఈ గ్రీవెన్స్ సెల్కు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు హాజరయ్యారు. వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను గ్రీవెన్స్ సెల్లు అందజేయగా జేసీ స్వర్ణలత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పుల్వామాలో అమరులైన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా భారతీయులు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ నెల 14న భారత జవాన్లపై పుల్వామా ఉగ్రదాడి ప్రతి భారతీయుడి హృదయాన్ని కలిచివేస్తోంది. భారత సైనికులారా, మీకు మరణం లేదు. భారతదేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లు మా గుండెల్లో బ్రతికే ఉంటారని దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు భారతీయులు. దీనిలో భాగంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో కొవ్వొత్తులు పెట్టి వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వాన్ని కోరుకుంటూ మన అమరవీరుల కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈరోజు ఎల్ఐసి లియాఫీ తరఫున ర్యాలీ తీయడం జరిగింది. సైనిక అమరవీరులకు లియాఫీ తరఫున కూడా మా ఎల్ఐసి తరఫున కూడా జరగాల్సిన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని, క్లైమ్స్ కూడా అన్ని సెటిల్మెంట్ చేయడం జరిగిందని, దీనికి కారణమైన వాళ్ళను ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎల్ఐసి తరఫున మేము ఏ దానికైనా ఏ కార్యక్రమానికైనా ముందుండమని. జై లియాఫీ, జోహార్ సైనిక అమరవీరులకు. అదేవిధంగా యూత్ ఆఫ్ భూపాలపల్లి ఆధ్వర్యంలో అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. కాగా ఈ ర్యాలీలో భూపాలపల్లికి చెందిన ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిని ఖండిస్తూ సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేసి 31 జనవరి 2019లో పదవి విరమణ పొందడం జరిగింది. మొన్న 14th రోజు జరిగిన సంఘటన గురించి ఈరోజు భూపాలపల్లిలో ఈ
పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పిల్లలు ఎవరైతే దీనికి ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ పిల్లలు కలిసి ఈరోజు 14th పల్వాల్లో జరిగిన ఘటన గురించి సంఘటన మన దేశంలో బాగా బాధాకరంగా ఉంది. దాని కారణంగా ఈరోజు పిల్లలు ఈరోజు ర్యాలీగా వచ్చి వాళ్ళ ఆత్మశాంతి ఆత్మశాంతి జరగాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఈరోజు పిల్లలు ర్యాలీగా జరగడం జరిగింది పల్లీలో. దీనికి ఎప్పటికైనా కూడా మా జవాన్లు మా ఆర్మీలో ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు దీనికి రుణం పక్కా తీర్చుకుంటాము. వాళ్ళ ఆత్మశాంతి కోసం మేము ఎప్పుడైనా పోరాడి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. నా పేరు రమేష్ నివాసి, మాది గొర్లవేడు. నేను పారామిలిటరీ ఫోర్సెస్ అంటే మామూలుగా నేను ఐటీబీపీలో హవల్దార్ ఆర్మోరర్గా నేను ప్రజెంట్ డ్యూటీలో చేస్తున్నా. 12 సంవత్సరాలు చేశాను. నేను 5 years శ్రీనగర్లో పనిచేశాము. మేము కోరుకునేది ఏంటంటే 14 ఫిబ్రవరి జరిగిన జవాన్ల యొక్క త్యాగం అనేది ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా మేము మాకు సమయం దొరికితే మేము 24 hours కూడా చేసాము. మోదీ గారికి, మన ప్రధానమంత్రి అయిన మోదీ గారికి మేము కోరుకునేది ఒకటే, మాకు ఫుల్ స్వేచ్ఛనివ్వండి. మా మిలిటరీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ మాకు సంబంధించి ఫుల్ స్వేచ్ఛనివ్వండి. స్వేచ్ఛనిస్తే మా జవాన్ల యొక్క త్యాగాల కోసం మా ప్రాణాలైనా కొలిపెట్టి ఆతంకవాదులైన అనేది మేము ప్రతి చర్యగా తీసుకుంటామని మేము వేడుకుంటాము. అదేవిధంగా మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి గ్రామంలో ఏఎస్ఆర్ ట్రస్ట్ అదేవిధంగా ఆర్ఎన్ఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని ఖండిస్తూ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని భారత వీర జవాన్లు వారి డ్యూటీలో నిమగ్నమై ప్రయాణిస్తున్న బస్సుపై ఆకస్మికంగా ఉగ్రదాడి జరిగింది. అందులో దాదాపు 40 మంది జవాన్లు అమరులైనారు. ఇవాళ అమరులైన జవాన్ల యొక్క త్యాగఫలం తప్పనిసరిగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. ఇవాళ వారు ఏదైతే ప్రాణాలొడ్డి ఇవాళ దేశ రక్షణ కొరకు, మనందరి రక్షణ కొరకు ప్రాణాలొడ్డి ఇవాళ భారతదేశాన్ని, సమగ్ర భారతదేశాన్ని కాపాడే దిశగా ఇవాళ వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన వారికి అందరికీ కూడా ఇవాళ ఆకనపల్లి గ్రామ తరఫున, ఆకనపల్లి గ్రామ ప్రజల తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఇవాళ భారతదేశ రక్షణ కొరకు ఎవరైతే అమర జవాన్లు ఉన్నారో వాళ్ళ కుటుంబాలని ఆదుకునే దిశగా తప్పనిసరిగా ఆకనపల్లి ప్రజలు, ఇటు ఇప్పలపల్లి ప్రజలు తప్పనిసరిగా వారి వారి అకౌంట్ల నుంచి ఇవాళ ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకున్న డబ్బు నుంచి ₹1 నుంచి మొదలుకొని ఎంతవరకైనా కూడా మనం ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటూ తప్పనిసరిగా వారి త్యాగ ఫలితం ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా ఆ త్యాగ ఫలితాన్ని మన భారతదేశం ఎల్లవేళ్ళ గుర్తుంచుకుంటుంది. అదే మాదిరిగా
దానికి పాల్పడిన ఎవరైతే ఉగ్ర మూక ఉన్నదో వారి వెనుక ఉన్న ఏ దేశమైతే ఉన్నదో వారికి కూడా తగిన రీతిలో మన భారత ప్రభుత్వం కూడా సమాధానం త్వరలోనే చెబుతుందని ఆశిస్తూ రేగొండ మండలంలోని చెంచుపల్లి గ్రామస్తులు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని మొక్కలు నాటి వన నివాళులు అర్పించారు. ఈ వారంలో పుల్వామా ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన ఈ సైనికుల యొక్క మరణాలు అనేది మా గ్రామాన్ని ఎంతో కలిచివేసింది. మా భారతదేశంలో మాది ఒక చిన్న గ్రామము. మా గ్రామం తరపున మేమేమో ఆలోచన చేసినామంటే మా గ్రామం తరపున ఈ యొక్క ఉగ్రవాదులకు ఒకటి తెలియచేయాలనుకున్నాం. భారతదేశ ఆత్మ యొక్క శక్తి, భారతదేశ ప్రజాస్వామ్య శక్తి, భారతదేశం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు పోవాలనుకుంటుంది, ఇలాంటి ఉగ్రవాద దేశాలకి ఒక సందేశం ఇవ్వాలని మా గ్రామం ఆలోచించడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము ఒక కార్యక్రమం చేసినాం. అదేంటంటే మా వీర మరణం పొందిన సైనికులకి నివాళి అర్పించడానికి వన నివాళి అని ఒకటి చేయడం జరిగింది. అది అభివృద్ధికి సూచికగా ఉంటుంది. వాళ్ళకి మన అమరవీరులని నిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఏవైతే వన నివాళి అర్పించినామో 120 మొక్కలు నాటి వాటికి కొన్నిటికి మరణించిన వీర సైనికుల యొక్క పేర్లు నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని మేము నిత్యం స్మరించుకుంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన సైనికుల యొక్క గొప్పతనాన్ని ఎప్పటికీ గుర్తుండే విధంగా నివాళులు అర్పించడం ద్వారా భవిష్యత్తులో ఏ గ్రామాలైనా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతాయని ఆ పని చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 40 మంది ఎంతమంది అయితే మరణించారో అంతమంది ఇక్కడ నుండి అవయవదానం చేయాలనే నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్ అనేది చేయడం ద్వారా మన యొక్క ఆలోచన విధానం, గ్రామాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, భారతదేశ యొక్క మానసిక పటుత్వం ఏ విధంగా ఉందనేది ఉగ్రవాదులకు తెలిసి వాళ్ళు ఎవరైనా సరే చెడు స్వభావం, ఎవరైతే హింసా స్వభావం ఉన్న వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను ఎంచుకోవడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ ట్యాక్స్ సంబంధించి 5,29,00,000 డిమాండ్ ఉండగా 1,62,00,000 వసూలు జరిగాయని మున్సిపాలిటీ శాఖ ఆర్డీ షాహిద్ మసూద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ రివ్యూ నిర్వహించారు. ఇంకా 3,66,00,000 బాకీ ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు బిల్ కలెక్టర్లు అదేవిధంగా కలెక్షన్ టీంతో సమీక్ష నిర్వహించారు. 3 రోజుల్లో 88 లక్షలు వసూలు చేయాలని సూచించారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ 5.29 crores డిమాండ్ ఉంటే ఇందులో కలెక్షన్ మాత్రం 1.62 crores అయింది. ఇంకా 3.66 crores బాకీ ఉన్నారు. సో ఇందులో చూస్తుంటే ఏదైతే టాప్ 100 డిఫాల్టర్స్ లిస్ట్ ఉన్నదో అందులో దాదాపు 88 లక్షలు కవర్ అవుతున్నాయి. సో నేను ఆల్ బిల్ కలెక్టర్స్కి, కలెక్షన్ టీమ్కి చెప్పడం జరిగింది, ఈ 88 lakhsకి వితిన్ 3 days కలెక్షన్ చేయాలి. వాళ్ళకి నోటీసెస్ ఇచ్చేసి, రెడ్ నోటీసెస్ ఇచ్చిన తర్వాత, పర్సూ చేసిన తర్వాత వాళ్ళు పే చేయకపోతే దెన్ వాళ్ళకు జప్తులు కూడా చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దే ఆర్ సపోజ్ టు పే ది ప్రాపర్టీ ట్యాక్స్ టు ద మున్సిపాలిటీ. ఇది కలెక్షన్ చేసేది మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం, టౌన్ డెవలప్మెంట్ కోసం, శానిటేషన్ మెయింటైన్ చేయడం కోసం. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని దయచేసి విత్ 3 days పే చేస్తే మేము కోయర్సివ్ స్టెప్ మేము తీసుకోము, వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు కలెక్షన్ టీమ్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వడం జరిగిందంటే మార్నింగ్ 7 గంటలకి వాళ్ళు ఫీల్డ్లో ఉండాలి, సాయంత్రం 9 o'clock వరకు కలెక్షన్ చేస్తుండాలి. వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఇచ్చారో
5 టీమ్స్ స్పెషల్గా దీనికి ఫార్మ్ చేయడం జరిగింది. టోటల్ స్టాఫ్ ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నారో అందరికీ కూడా ఫీల్డ్లో పంపడం జరిగింది. సో వాళ్ళు 7 o'clock నుంచి 9 o'clock వరకు టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు వాళ్ళు కలెక్షన్ చేస్తూ ఉంటారు, నోటీస్ ఇస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే దీంతో జప్తు చేసే అధికారం మున్సిపాలిటీకి ఉంటుంది. సో దయచేసి సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మున్సిపాలిటీకి కోఆపరేట్ చేసి ఇన్ టైంలో ట్యాక్స్ పే చేసి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి సహకరించండి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కుటుంబ సభ్యులకు ఆరోగ్య అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన సింగరేణి కోసం మైండ్స్లో కార్మికులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన సింగరేణి యాజమాన్యం సింగరేణి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆరోగ్య అవగాహన సదస్సుతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీపీ షుగర్ పరీక్షకు మన జిఎం గురువయ్య గారు తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైంది, చాలా మంచిది. ఏంటిదంటే బీపీ షుగరు ఇవి చాలా సైలెంట్ డెత్కి కారణాలు అవుతూ ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు కాబట్టి అనేకులు పరీక్ష చేయించుకోవడము చాలా మంచిది. వ్యాధి ముదరకు ముందే దీని గురించి అవగాహన తెలుసుకొని మందులు వాడితే మనకు డయాబెటీస్ సంబంధించి కళ్ళు ఖరాబ్ కావడం కానీ, కిడ్నీ ఖరాబ్ కావడం కానీ, నరాలు తిమ్మిరెక్కడం కానీ అవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. గుండెపోటు లాంటి వ్యాధులు రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా బీపీ హైపర్ టెన్షన్ ఉంటే మనకు స్ట్రోక్ అనేది రాకుండా, హార్ట్ స్ట్రోక్ కానీ, సెరెబ్రల్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పక్షవాతం కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా దగ్గు జ్వరాలంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్కి పరిగెడతారు. అదేవిధంగా బీపీ షుగర్ అయితే మట్టుకి అది మనకు చెప్పి రాదు, మనలోనే చిన్న చిన్నగా పొదుగుతూ ఉంటుంది అది. కాబట్టి దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఇప్పుడు ప్రాంతీయ వైద్యశాల వైద్య బృందం వాళ్ళు, జనరల్ మేనేజర్ వాళ్ళు, పర్సనల్ మేనేజర్ వాళ్ళు ఈ చేపట్టిన ఈ కార్యక్రమము చాలామంది ప్రాణాలని కాపాడే విధంగా ఉంది. కాబట్టి అందరూ దీన్ని వచ్చి వినియోగించుకోవాలని మా మనవి. సింగరేణిలోని డిస్మిస్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 21న జరిగే స్ట్రక్చర్ సమావేశంలో 1 టైం సెటిల్మెంట్ కింద డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇస్తామంటూ టీబీజీకేఎస్ హామీ ఇచ్చిందని వెంటనే ఆ హామీని నెరవేర్చాలన్నారు. సింగరేణిలో అప్పుడున్న ఆంధ్ర అధికారులు, ఆంధ్ర పాలకులు తొలగింపు డిస్మిస్ కార్మికులు అనేక పోరాటాల ద్వారా 425 మందికి టీబీజీకేఎస్ ఉద్యోగాలు ఇప్పించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ ఒక్క డిస్మిస్ కార్మికునికి కూడా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేదు. మొన్న ఫిబ్రవరి 4 తారీఖు నాడు కేంద్ర కార్యాలయం టీబీజీకేఎస్ ఆఫీసులో అమానస్య చేస్తే టీబీజీకేఎస్ నాయకులు స్పందిస్తూ ఈ నెల 21 తారీఖు నాడు స్ట్రక్చర్ సమావేశంలో 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని పత్రిక ప్రకటన ఇచ్చారు. అన్నట్టుగానే 1 టైం సెటిల్మెంట్ కింద డిస్మిస్ కార్మికులకు అందరికీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిస్మిస్ కార్మిక సంఘం నుంచి వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే 1993 నుంచి కిందికి పోయి 1993 నుంచి 2017 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అందరికీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టీబీజీకేఎస్ నాయకులకు సవినీయంగా డిస్మిస్ కార్మికుల తరఫున కోరుతున్నాం. అట్లాగే ఏదైతే ఈ నెల వాళ్ళు ఇట్లా 21 తారీఖు నాడు స్ట్రక్చర్ సమావేశంలో చేయని ఎడల 21 తారీఖు నాడు మేము డిస్మిస్ కార్మికుల తరఫున కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఆమనీక్ష కూకుంటున్నాం. ఈ ఆమనీక్షకు డిస్మిస్ కార్మికులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా అందరూ కూడా తప్పకుండా అధిక సంఖ్యలో హాజరై మన ఉద్యోగాలు మనకు రావడానికి కృషి చేసుకోవాలని చెప్పేసి డిస్మిస్ కార్మికులకు పిలుపునిస్తున్నాం. అట్లాగే మిగతా యూనియన్ వాళ్ళు కూడా ఇలా ఏఐటీసీ యూనియన్ కూడా రేపు తెల్లారితేనే జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆమోదింపజేయాలి. అందరూ కలిసి ఈ డిస్మిస్ కార్మికుల విషయాన్ని ఖచ్చితంగా ఈసారి పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ డిస్మిస్ కార్మికులం పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా 21 తారీఖు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్కు అధిక సంఖ్యలో హాజరై ఈ ఆమరణ కొనసాగించాలా, విరమింపజేసుకోవాలా, అక్కడికి వచ్చి నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా దీక్ష మాత్రం కూకుండా ఉంటాయి. 21 తారీఖు నాడు వాళ్ళు స్పష్టంగా అగ్రిమెంట్ చేసి మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చేంత వరకు డిస్మిస్ కార్మికులు ఈ దీక్ష కొనసాగిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. భూపాలపల్లి ఏరియాలోని ఫకీర్గడ్డ ఆకుదారివాడ గృహాలకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను వెంటనే తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గతంలో సింగరేణి యాజమాన్యం తమకు ఇచ్చినటువంటి మాట విస్మరించి కాలయాపన చేస్తుందని నిరసిస్తూ వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని
భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా OC2 పనులను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం కానట్లయితే నిరసనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం గతంలో మాకు ఇచ్చినటువంటి హామీని కాలయాపన చేస్తూ మమ్మలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడ కాలుష్య వల్ల మా పిల్లలు మేము అనారోగ్య పరిస్థితుల వల్ల అదేవిధంగా ఆ రోజు కలెక్టర్ గారి ఆదేశాలతో RDO గారు కూడా 2 నెలల్లో మీ సమస్య పరిష్కరిస్తానని మీడియా ముందట హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా సింగరేణి యాజమాన్యం ప్రతిసారి పోయినప్పుడు మేము డైరెక్టర్స్ అయిపోయింది, SCNMతో మాట్లాడేది ఉంది, ఒక 1 వీక్ ఓపిక పట్టండి, 2 రోజులు ఓపిక పట్టండి. ఈరోజు కూడా GM గారు ఒక 2 రోజులు ఓపిక పట్టమంటారు. ఈ సమస్య ఇట్లనే కాలయాపన చేస్తూ ఇక మా సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఈ OC పనులను నిరవధికంగా అడ్డుకుంటాం. ఏ ఒక్క పిల్ల కూడా ఇక్కడి తీయకుండా ఈరోజు స్టార్టింగ్, రేపటి నుంచి గ్రామస్తులంతా కూడా ఇక్కడే కూర్చుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడనే వంట వార్పు చేస్తూ ఇక్కడ పనులు అడ్డుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో OC వల్ల కూడా పర్యావరణం అనేక దెబ్బతిని మొన్ననే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 500 జోన్స్లో పేల్చొద్దనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పేల్చడం వల్ల కూడా గతంలో జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేయమని కూడా ట్రిబ్యునల్ గారు ఆదేశించడం జరిగింది. కావున మాకు న్యాయం జరిగే వరకు మేము భూ నిర్వాసితులం గతంలో ఇచ్చినటువంటి రిక్వెషన్ ఇచ్చినటువంటి మా పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, బాలాజీ నగర్కు ఏదైతే రిక్వెషన్ ఇచ్చి ఈ ప్రాజెక్టు అభిప్రాయ సేకరణలో ఏదైతే మాట ఇచ్చిందో సింగరేణి, అంతకుముందు ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు అయినా, మహేందర్జీ అయినా, ఇప్పుడున్న RDO గారు అయినా, గతంలో పోయినటువంటి అమయ్ కుమార్ గారు కూడా ఏది సోషల్ ఎకనామిక్ సర్వే కోసం MROలు వేయడం జరిగింది. అన్ని విధాల ప్రాసెస్ జరిగిన తర్వాత సింగరేణి యాజమాన్యం మోసపూరితంగా పనులను ఆపేసి మాకు న్యాయం జరగకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. మా యొక్క భూములు, ఇండ్లు తీసుకుని రిక్వెషన్ ఇచ్చి ప్రాసెస్ చేసేంత వరకు OC పనులు అడ్డుకుంటాం. భూపాలపల్లి పట్టణంలోని HMRDS పాఠశాలలో తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు 17వ తారీఖు నా కుమారుడు అయినటువంటి పుష్పవంత్ పుట్టినరోజు 7వ జన్మదినం సందర్భంగా HMRDS వికలాంగుల దివ్యాంగుల స్వచ్ఛంద సంస్థకు మేము వెళ్ళి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. అందులో విద్యార్థులు 25 మంది ఉన్నారు. వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేపట్టించినాం. దాని ముఖ్య అతిథులుగా బూర రమేష్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నేతాజీ యూత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రోగ్రాం నేతాజీ యూత్ ఇంతకుముందు కూడా మనకు కబడ్డీతోని నాన్నగారి స్మారకార్థం జరిగింది. అదేవిధంగా ఈ HMRDS వాళ్ళకు కూడా నేతాజీ యూత్ తరఫున ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్ఎఫ్ఎల్ అజయ్ గారికి నేను అభినందిస్తున్నాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.